అందరికీ నమస్కారం. ఈరోజు మన మనసును తేలికపరిచే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇతరులు అన్న మాటలు మనపై మోపే భారాన్ని ఎలా దించుకోవాలో ఈ కథ ద్వారా తెలియజేస్తున్నాం. మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఇతరులు ఏదో అన్నారని ఆ ఒక్క మాట రోజంతా కాదు కొన్ని రోజుల తరబడి కూడా మనసును గుచ్చుతూ పీడిస్తూ ఉంటుంది. అయితే మన కథ కూడా అలానే మొదలవుతుంది. కలకత్తా వీధుల్లో వివేకానందుడు తన శిష్యులతో భిక్షాటనకని బయలుదేరాడు. అలా నలుగురు శిష్యులతో బయలుదేరిన వివేకానందుడికి ఆ రోజు ఎన్నో జ్ఞాపకాలు ఎదురవుతాయి. వాళ్ళు మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తారు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది. ఒక ఆమె ఒంటి కాళ్ళ మీద లేచి తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. ఊగిపోతూ ఎన్నో మాటలన్నది. ఒకరిద్దరు భిక్ష పాత్రలో బియ్యం కూడా పోసారు. పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనబడిన ఒక ఆవుకు పెట్టారు. దాని తర్వాత వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగులుగా గుమ్మానికి ఆనుకొని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు. పొద్దున్నే భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శన కోపం చాలా బాధ పెడుతుంది. వికారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. వివేకానందుడు సమాధానం అతడి చేతి చెప్పించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రశ్నలు అడుగుతూ మొదలు పెట్టాడు. మనకు భిక్షలో ఈరోజు ఏమేమి వచ్చాయి అని అడిగాడు. సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం. మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం అని మరొక ప్రశ్న అడిగాడు. కొంచెం అరటిపండును ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రమే తెచ్చుకున్నాం అని శిష్యుడు సమాధానమిచ్చాడు. మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవు కావు, నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు బియ్యమే కానీ తిట్లెక్కడా తీసుకురాలేదే. రానిదానికి లేనిదానికి ఏ కారణంగా బాధపడుతున్నావు అన్నాడు వివేకానందుడు. అప్పుడు నిజమే స్వామి అంటూ శిష్యుడికి అంతా అర్థమైంది. మనము అంతే, తలుచుకొని ఆనందించాల్సి పొంగిపోవాల్సిన అన్నింటినీ వదిలేసి ఎవరెవరో ఎప్పటికో అన్న మాటలను గుర్తు పెట్టుకొని బాధపడుతూ ఉంటాము. తిట్లు, కోపాలు, అవమానాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాము. అయితే ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిందేదో ఇప్పుడు తెలుసుకుందాం. అకారణ బాధ అంటే రానిది లేని దాని గురించి ఏ కారణంగానో మనం బాధపడుతున్నాము. అది మనతో రాలేదు, మన దానిపై ప్రభావం లేదు. అయినా కానీ అదే తలుచుకుంటూ మనం బాధపడుతూ ఉన్నాము. తిట్లు, కోపాలు, అవమానాలు తలుచుకొని బాధపడడం అనేది ఎంపిక కాదు. మొదటగా మనకు కావాల్సిందేదో ఎంచుకోవాలి. దీన్ని మనం నిజ జీవితానికి ఎలా అనువాదించుకోవాలో ఒకసారి చూద్దాం. మీరు ఏం మోస్తున్నారు, వదిలేయడానికి ఏం చేయాలి అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఎన్నో విధాలుగా మనకు అందరూ అన్ని ఇస్తూ ఉంటారు. వాటిలో మొదటగా మీరు గుర్తించండి. దాంట్లో మీకు ఏం కావాలో, ఏం వదిలేయాలో ఎంచుకోవాలి. మీకు ఏమైనా అందాయా గుర్తించండి. అది తిట్లైనా సరే, పొగడతలైనా సరే. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే ఎంచుకున్న వాటిలో మనం ఏది ఉంచుకోవాలి. 3 ఏంటంటే మనం దేన్ని ఉంచుకోవాలి అంటే మనకు అవసరమైన వాటిని ఉంచుకోవాలి, అవసరం లేని వాటిని అక్కడే వదిలేయాలి. ఒకసారి ఆలోచించండి. అనవసరమైన వాటి కోసం గుండె భారాన్ని మోస్తూ ఎన్ని రోజులంటూ బాధపడుతూ ఉంటాము అనే అవన్నీ దించేసి ఆనందంగా జీవించవచ్చు. ఉన్న ఒక్క జీవితానికి ఎవరో అన్న మాటల్ని మనం ఎందుకు మోయాలి? కాబట్టి మన మనసులో ఉన్న వాటిని ఇలా బాధపరిచే ఏమైనా ఉంటే డిలీట్ చేయండి. హ్యాపీగా ఉండండి ఈ శిష్యుడిలాగా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.